థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మరి యొక్క అవకాశము ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ బెరాక వర్షిప్ టీం వారికి అవకాశం ఇచ్చిన వర్షిప్ టీం డేవిడ్ పాల్ బ్రదర్ గారికి, హనుక్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. కాబట్టి మనమందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినట్లయితే మనం ప్రార్థన పూర్వకంగా వర్తమానంలోనికి వెళ్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ తండ్రి, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. అగ్ని జ్వాలల వంటి కన్నులతో, అపరంచిని పోలిన పాదములతో, సూర్యకాంతి తేజో మహిమతో, రెండించల వాడగలిగిన ఖడ్గముతో, తండ్రి కుమార త్రియేక దేవ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము నాయన. ఈ లైవ్ కార్యక్రమంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మా శక్తి చేతనైనను మా బలము చేతనైనను కాదు, కానీ మీ ఆత్మ నడిపింపు ద్వారా ఇక్కడ ప్రతి కార్యమును జరుగునుగాక. ప్రతి డిస్టర్బెన్స్ని అంతా కూడా కొట్టివేయండి ప్రభువా. పూర్తిగా మీ ఆధీనంలో ఈ కార్యక్రమము జరుగునుగాక. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన ప్రభువా, ఎంతమంది అయితే ప్రభువా లైవ్ కార్యక్రమంలో ఏకీభవిస్తున్నారో ప్రియ పరిశుద్ధాత్మ తండ్రి, ప్రతి బిడ్డలతోని ప్రభు మీరు మాట్లాడండి ప్రభు. వారిని దర్శించండి. వారి హృదయంలో ఉన్న ఆలోచనలను, వారి హృదయ తలంపులను ఎరిగి ఉన్న దేవుడవు నీవు. వారి మీరు చూస్తున్న దేవుడవు నాయన. వారితో మీరు సూటిగా మాట్లాడండి. వారిని బలపరచండి ప్రభు. వాక్యము ద్వారా నా నోరుని బూరగా వాడుకోండి. ఇదిగో నాయన ప్రభు, బిడ్డలకు వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మీరు అనుగ్రహించి మీ నామానికి మహిమకరంగా ఈ కార్యక్రమం జరిపించుకోమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మనల్ని ఎంతగానైనా సజీవ లెక్కలో కాచి కాపాడుతూ మనల్ని భద్రపరుస్తున్నాడు. కాబట్టి ఆయన యొక్క కృప మనల్ని విడిచిపెట్టలేదు. ఇంకా దేవాది దేవుడు ఆయన మనకి సమీపముగా, మనకి సహకారిగా, మనల్ని ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యాక్చువల్గా నిన్నటి దినమున ఈ లైవ్ కార్యక్రమం ఇవ్వాల్సింది, ఇక్కడ వర్షం కారణంగా, కరెంటు లేని కారణంగా దేవుడు ఈ దినము మార్గాలు సరళం చేస్తున్నాడు. అందును బట్టి దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ లైవ్ కార్యక్రమం చూస్తున్న నీవు ప్రార్థనా పూర్వకంగా నీవు సిద్ధపడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడాలని, నిన్ను దర్శించాలని ఆయన ఆశపడుతున్నాడు. ఇది నా అంశము నిజమైన పశ్చాత్తాపము. హల్లెలూయా. క్రైస్తవుని యొక్క జీవితము, క్రైస్తవుడు ఆత్మీయ జీవితము ప్రారంభించినప్పుడు మొదటిగా పేతురు సువార్త ప్రకటించినప్పుడు, మీరు మారు మనస్సు పొందితేనే పరిశుద్ధాత్మ అను వరమును మీరు పొందుకోగలుగుతారు. నీకు మారు మనస్సు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యమైన అంశముగా ఎత్తి చూపినాడు. బైబిల్ గ్రంథంలో మనం ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. పౌలు, పేతురు, యోహాను, యాకోబు, అంద్రెయ, ఫిలిప్పు వీరందరూ కూడా మారు మనస్సు పొందుకొని తర్వాత జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని వీరు కొనసాగించడము చేస్తున్నారు. హల్లెలూయా. ఇది నాము పరిశుద్ధాత్మ దేవుడు మారు మనస్సు గురించి, పశ్చాత్తాపము గురించి మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అనేక హృదయములని ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో మంది హృదయాలని ఎరిగి ఉన్నాడు. నీవు ఏ స్థితి కలిగి ఉన్నావో, నీ కుటుంబ పరిస్థితి ఏ విధముగా ఉన్నదో,
నీవు ఏ విషయంలో బలహీనముగా ఉన్నావో, నువ్వు ఏ విషయంలో తరచుగా శోధనలలో పాపంలో పడిపోతున్నావో అది పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. ఇవన్నీ నీవు నీ సొంత ఆలోచనలతోని, సొంత జ్ఞానముతోని, నీకున్న వివేకంతోని, నీకున్న తెలివితోని ఇవన్నీ కూడా జయించలేవు. అందుకే దేవాది దేవుడు నీకు ఆదరణకర్తని గిఫ్ట్గా ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నీకు బహుమతిగా ఇచ్చినాడు. హల్లెలూయా. మనము ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్న విషయం ఏమిటి అంటే, చాలా మంది పశ్చాత్తాపడుతున్నారు. వారు చేస్తున్న పొరపాట్లకి పశ్చాత్తాపడుతున్నారు. వారు చేస్తున్న ఆ పొరపాట్లను బట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు కారుస్తూ ఏడుస్తూ ఉన్నారు. అది దేవుడు చూస్తున్నాడు. నువ్వు కార్చిన ప్రతి కన్నీరు, నువ్వు చేసిన ప్రతి పాపమును బట్టి నీవు పశ్చాత్తాపడుతున్న విషయాలన్నీ కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసిన ఆ పొరపాటును కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు క్షమించినాడు. కానీ నీకు మారు మనస్సు అనేది ఇంకా రావడం లేదు. నీవు చేసిన పొరపాటుని పశ్చాత్తాపడుతున్నావు, కానీ మారు మనస్సు అనే అనుభూతిలోనికి నీవు వెళ్ళలేకపోతున్నావు. పాపము చేస్తున్నావట, పశ్చాత్తాపడుతున్నావు, మరలా తిరిగి అదే పాపము చేస్తున్నావు, మరలా పశ్చాత్తాపడుతున్నావు, మరలా తిరిగి పాపము చేస్తున్నావు. దేవుని వాక్యము నీకు తెలుసు, ప్రార్థన అనే అనుభవం ఉంది. అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో పాపానికి బానిసైపోయి నీకున్న బలహీనతను బట్టి తరచుగా అదే పాపంలో పడిపోతున్నావు. దైవ సన్నిధికి వెళ్ళి కన్నీళ్లు కార్చి పశ్చాత్తాపడుతున్నావు, కానీ నీవు ఆ పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావు. నీకు సరైన మారు మనస్సు అనేది రావడం లేదు. కొంతమంది చూసినట్లయితే చేసిన పాపాన్ని దాచిపెట్టుకుంటారు. అందుకే సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు, అతిక్రమములను దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడంట. హల్లెలూయా. అతిక్రమములు దాచిపెట్టుకునేవాడు వర్ధిల్లాడు. దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము, కృప పొందుకుంటారట. హల్లెలూయా. నీవు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎన్నో మార్లు పొరపాటు చేస్తూ ఉన్నావు, పశ్చాత్తాపడుతున్నావు. హల్లెలూయా. మరలా పొరపాటు చేస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు. మరికొంతమంది చేసిన ఆ యొక్క పొరపాటుని అది నిజము, నేను చేస్తుంది కరెక్ట్ అని ఆదాము వలె దానిని ఆ హృదయంలోని ఆ పాపాన్ని దాచిపెట్టుకుంటున్నారు. కానీ నీవు ఏ పాపమైతే చేస్తున్నావో ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు నీతోని మాట్లాడుతున్నాడు. నీ యందు ఆయన దీర్ఘశాంతం వహిస్తూ ఉన్నాడట. దేవుడు నీవు తరచుగా చేస్తున్న పొరపాటుని పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డనితోని మాట్లాడుతున్నాడు. కాన్సంట్రేషన్ పెట్టి విను. నీవు చేస్తున్న ఆ యొక్క పొరపాటుని దేవుడు చూస్తున్నాడు. ఆ పొరపాటుని బట్టి నీవు నీ మనసు గద్దించగానే నీవు పశ్చాత్తాపడుతున్నావు, మరలా పొరపాటు చేస్తున్నావు, మరలా పశ్చాత్తాపడుతున్నావు. నీ జీవితం అంతా ఇదే రొటీన్ అయిపోతుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నది నీకు మారు మనస్సు అనేది రావాలని, ఆ పాపము నుంచి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బలహీనత నుంచి బయటికి రావాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. ఎదురు చూస్తున్నాడు నీ కోసం. ఆయన దీర్ఘశాంతం వహిస్తున్నాడు. నా బిడ్డ ఎప్పుడు వస్తుంది, దాని నుంచి బయటికి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాడు. చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, అందరు బైబిల్ గ్రంథం తీసుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. హల్లెలూయా.
ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ ఎడల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. ఎందుకు దీర్ఘశాంతం వహిస్తున్నాడు అంటే, నీవు పశ్చాత్తాపడుతున్నావు, ఓకే, సంతోషమే. కానీ నీవు మరలా దేని గురించి అయితే పాపము చేశానని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్నావు, బిడ్డ, నాకు ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడు, దాని నుంచి నువ్వు బయటికి రా. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను, దీర్ఘశాంతము వహిస్తున్నాను. కానీ దేవుడు రాకడ ఇంకా రాలేదు కదా, ఆలస్యం చేయి. తర్వాతకి రేపు చేసుకోవచ్చు, పశ్చాత్తాపడవచ్చు, ఎల్లుండి పశ్చాత్తాపడవచ్చులే. ఏముంది, ఇది ఒక్కసారి అయితే అయిపోతుంది, ఇది ఒక్కసారి చేస్తా, మళ్ళీ చేయను ఇంకా పొరపాటు, ఇది ఒక్కసారి అయితే అయిపోతుంది. నేను ఆ మరుసటి రోజు నుంచి నేను ఉపవాసం చేస్తాను, దేవునికి నమ్మకంగా ఉంటాను, ఇంకా మీదట నేను ఏ పొరపాట్లు చేయను. నువ్వు ఎన్నోసార్లు తీర్మానం తీసుకున్నావు బిడ్డ, ఎన్నోసార్లు తీర్మానం తీసుకొని కూడా నువ్వు అదే పొరపాట్లో పడిపోతున్నావు. కానీ ప్రభువు నీ యందు దీర్ఘశాంతం వహిస్తున్నాడు బిడ్డ, ఎదురు చూస్తున్నాడు. కానీ నువ్వు పాపం చేస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు, పాపం చేస్తున్నావు, పశ్చాత్తాపడుతున్నావు అని దేవుడు నీ మీద కోపంగా లేడు. దేవుడు నీ ప్రార్థన వినడేమో అనుకోవద్దు. అయినా కూడా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నీ స్థితి మారట్లేదు, నా స్థితి మారట్లేదు అనే ఒక క్వశ్చన్ మార్కు నీకున్నది. నా స్థితి ఇంకా మారట్లేదు, నేను ఇంకా ప్రయోజకుని కావట్లేదు, ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నా ఇదే జరుగుతుంది నా జీవితంలో. దానికి సమాధానం ఏమిటి అంటే, నువ్వు మారు మనసు అనే అనుభవంలోనికి రాబిట. నిన్ను దేవుడు ఎంత గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచాలనుకుంటున్నాడో అంతకంటే ఉన్నతమైన స్థానంలో నిన్ను దేవుడు ఉంచుతాడు. నీ జీవితంలో ఎన్నోసార్లు అదే క్వశ్చన్ మార్క్ వెంటాడుతున్నది, వెంబడిస్తున్నది. నా స్థితి మారట్లే, మారు మనసు పొందానని అనుకుంటున్నావు. కానీ కొన్ని బలహీనతలు, అది చిన్నదైన పెద్దదైన, అది నీ వల్ల సాధ్యమవుతుంది బిడ్డ. నీ వల్ల సాధ్యమవుతుంది, నువ్వు చేయగలవు. అంత శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినాడు. కానీ హృదయం కఠినం చేసుకుంటున్నావు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హృదయం కఠినం చేసుకునేవాడు కీడులో పడును. కానీ ఈ దినము ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీ మీద ఏ కోపం లేదు. నిన్ను దీవించట్లేదని, పక్క వాళ్ళని గొప్పగా దీవిస్తున్నారని నువ్వు అనుకోవద్దు. దేవుడి పక్షపాతి కాడు, సమానంగా అందరిని ఈక్వల్గా చూస్తున్నాడు. కానీ నువ్వు విడిచిపెట్టే. హల్లెలూయా. నువ్వు విడిచిపెట్టే. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రికను మనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాలు మరి ఒకసారి చదువుతున్నాను. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 7వ అధ్యాయం 9-10 వచనాలు. మీరు దుఃఖపడితేరని సంతోషించలేదు గాని, మీరు దుఃఖపడి మారు మనసు పొందితీరని ఇప్పుడు సంతోషించుచున్నాను. మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 9వ వచనము, మీరు దుఃఖపడితేరని సంతోషించుట లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుచున్నాను. ఎలా అనగా, ఏ విషయంలోనైనాను మా వలన మీరు నష్టం పొందుకున్నటకై దైవ చిత్తానుసారంగా దుఃఖపడితిరి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించును. హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు మారు మనస్సుని కలగచేస్తుంది. అందుకే ఈ యొక్క మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరు దుఃఖపడుతురని సంతోషించటం లేదు కానీ, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతురని ఇప్పుడు సంతోషించుచున్నాను. నువ్వు పాపము చేయగానే పశ్చాత్తాపడుతున్నావు, దాని గురించి దుఃఖపడుతున్నావు. మరలా నీకు అదే రొటీన్ అయిపోయింది, అదే అలవాటు అయిపోయింది. కానీ ప్రభువు ఎప్పుడు సంతోషపడతాడంటే బిడ్డ, నిన్ను బట్టి నీకు సరైన మార్పు అనేది నీలోనికి రావాలి. మార్పు అనేది నీలోనికి రావాలి. ఆశపడుతున్నాడు. నువ్వంటే కోపం కాదు, దేవునికి నువ్వంటే అశ్రద్ధ కాదు.
నువ్వు మారు మనసు కోసం ఎదురు చూస్తున్నాడు బిడ్డ. అది చిన్నదైనా సరే, పెద్దదైనా సరే, దానివల్ల నువ్వు ఆలోచిస్తున్నావు. నువ్వు చేస్తున్న పొరపాటు మరలా చేయడం బట్టి నీ హృదయానికి ఏమైపోతుందంటే, మొదటిలో అది బాధగా అనిపించింది, అది పాపం అనిపించింది, పరిశుద్ధాత్మ దేవుడు గద్దించున్నాడు, నువ్వు పశ్చాత్తాపడ్డావు. ఆమేన్. మరలా పాపం చేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలు పాపం చేస్తున్నావు అని గద్దించినాడు, పశ్చాత్తాపడ్డావు. అదే విధంగా రొటీన్ అయిపోతూ ఉంటే ఆ గద్దింపు అనేది నీకు ఇక తర్వాతికి రాదు. అది నువ్వు చేసిందే కరెక్ట్ అనిపిస్తుంది, నువ్వేం చేస్తున్నావు అదే నిజం అనిపిస్తుంది, అదే వాస్తవం అనిపిస్తుంది. ఎందుకంటే నీ హృదయము ఒకప్పుడు సున్నితంగా ఉండే, చిన్న పాపం చేయగానే అమ్మో పాపం చేశాం అని ఎమ్మటి దైవ సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నావు. రోజులు గడుస్తూ ఉంటే నీ హృదయం అనేది సున్నితంలో నుంచి కఠినత్వంలోనికి వెళ్ళిపోతుంది. అది నీకు పాపముగా కనిపించట్లేదు, ఎందుకంటే నీవు చీకటి బంధకాలలోనికి వెళ్ళిపోతున్నావు. కాబట్టి నువ్వు ఏది చేసినా అది సత్యము, నువ్వు ఏది చేసినా అది నగ్న సత్యముగా అపవాది నీకు ఆలోచనను తెలియజేస్తూ ఉంటాడు. నువ్వు వెలుగు సంబంధికంగా ఉన్నావు, కానీ చీకటిలోకి వెళుతూ ఉంటే నువ్వు చేస్తున్న పొరపాటు కూడా అదే వాస్తవము, అదే సత్యమని ఆ బంధకాల ఉండడమును బట్టి దేవునికి దూరమైపోతావు, ప్రార్థనకి దూరమైపోతావు, దేవుని సన్నిధిని అనుభవించలేవు. హల్లెలూయా. ఒక ఇద్దరు వ్యక్తులను మనం చూద్దాము, ఇస్కారియోతు యూదాని, పేతురుని చూద్దాము. వీరిద్దరు కూడా పాపం చేస్తున్నారు. ఇస్కారియోతు యూదా ఆ చేసిన ఆ పాపమును మనం ఒక్కసారి ధ్యానించుకున్నాము. మత్తయి సువార్త 27వ అధ్యాయము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 3వ వచనం. అప్పుడు ఆయన అప్పగించిన యూదా ఆయనకు శిక్ష విధింపబడక చూచి పశ్చాత్తాపపడి ఆ 30 వెండి నాణెములు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును మరలా తెచ్చి, నేను నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేసిదని చెప్పెను. వారు దానితో మాకేమి నీవు చూచుకొనమని చెప్పగా అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసిపోయి ఉరి పెట్టుకొనెను. చూడండి, ఈ యొక్క ఇస్కారియోతు యూదా మీ గురించి మనము లోతుగా ధ్యానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువు ఇస్కారియోతు యూదాని చాలా ప్రేమించినాడు, ఎంతో గాఢంగా ప్రేమించినాడు. డబ్బుల సంచి దేవుడు ఇస్కారియోతు యూదాకి ఇచ్చినాడు, కానీ ఇస్కారియోతు యూదా, దేవునికి తెలుసు ఇస్కారియోతు యూదా దొంగతనం చేస్తాడు అని, ఆయన డబ్బులు దొంగలిస్తున్నాడని దేవునికి తెలుసు. కానీ ఆయన కూడా అధికముగా ఇస్కారియోతు యూదాని నమ్మినాడు, ఎందుకంటే మారుతాడని నమ్మినాడు. మరలా అదే రొటీన్గా చేస్తున్నాడు, అదే రొటీన్ లైఫ్ అయిపోతుంది. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి ముందే తెలుసు ఇస్కారియోతు యూదా నన్ను అప్పగిస్తాడని. కానీ ఎప్పుడు కూడా ఈ ఇస్కారియోతు యూదా ఆయన మనుష్య కుమారుణ్ణి అప్పగిస్తాడని దేవునికి తెలిసినప్పటికీ కూడా మిగతా 11 మంది శిష్యులకి ఎప్పుడు కూడా చెప్పలేదు, ఈయననే నన్ను అప్పగిస్తాడు. ఎందుకంటే ఒకవేళ దేవుడు గనక ఆ విధంగా చెప్పి ఉంటే ఆ మిగతా 11 మంది కూడా ఒక దొంగని చూసేవాడు, ఆ ఇస్కారియోతు యూదాని. బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు అనుకుంటున్నావు, నేను పాపం చేస్తున్నాను, నా స్థితి దాని నుంచి నువ్వు బయటికి రావట్లేను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఏ విధముగా చూస్తున్నాడంటే, నా ప్రియ బిడ్డ, నా ప్రియ కుమార్తె, నేను ఎంతగానో ఆయన కౌగిటిలో భద్రపరుచుకోవాలని దేవుడు చూస్తున్నాడు. ఇస్కారియోతు యూదా ఎంత పాపం చేసినా కూడా దేవుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. కానీ నిన్ను కూడా నువ్వు పాపం చేసావని దేవుడు నన్ను ప్రేమించట్లేడేమో అని నువ్వు అనుకోవద్దు. దేవుడు నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఇస్కారియోతు యూదా మాత్రము పశ్చాత్తాపడినాడు. ఆయన చేసిన మరల పాపం ఏంటిదంటే ఆత్మహత్య చేసుకోవడం. కానీ ఒక విషయం నేను చెప్తాను, ఒక దైవజనుడికి ఒక దర్శనం వచ్చింది.
ఆ దర్శనము, ఆ దైవజనునికి వచ్చిన ఆ దర్శనం ఏమిటి అంటే, ఆయన నరకంలోనికి వెళ్ళిపోయినాడు. నరకంలోనికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఇస్కారియోతు యూదా ఆత్మని చూడడం జరిగింది. హల్లెలూయా. ఇస్కారియోతు యూదా అక్కడ నరకంలో ఒక మూలలో కూర్చున్నాడట. నరకంలో ఒక మూలలో కూర్చొని ఏమని ఏడుస్తున్నాడు అంటే, నేను దేవుని కుమారుణ్ణి అప్పచెప్పాను అని పశ్చాత్తాపడుతున్నాడట, ఏడుస్తున్నాడట. అయితే ఆ దైవజనుడి వెంబటి ఉన్న ఒక దూత ఆ దైవ సేవకుడితోని ఇస్కారియోతు యూదా గురించి బయలుపరిచిన విషయం ఏమిటి అంటే, నీవు ఆ యొక్క ఇస్కారియోతు యూదా నరకంలో ఒక ప్రదేశంలో ఉన్నాడు. ఆ ప్రదేశంలో సాతాను యొక్క ఆత్మ వెళ్ళడానికి అనుమతి లేదట, మానవుని యొక్క ఆత్మ వెళ్ళడానికి అనుమతి లేదట. అయితే దేవాది దేవుడు ఆ యొక్క సాతాను ఆ దూతలని అన్నిటినికి ఏమని ఆజ్ఞాపించినాడు అంటే, ఆ యొక్క ఆయన ఇస్కారియోతు యూదా నా శిష్యుడు, నీవు నీ దూతలతోని వారిని ఆయన దగ్గరికి వెళ్ళి హింసించకూడదు, ఆయన దగ్గరికి వెళ్ళి బాధ పెట్టకూడదు. ఎందుకంటే తీర్పు దినం వచ్చినప్పుడు, నేను తీర్పు తీర్చినప్పుడు నీకు హక్కు ఉన్నది. అప్పటి వరకు కూడా నీవు ఆయన దగ్గరికి వెళ్ళకూడదు, ఆయనని బాధ పెట్టకూడదు అని దేవుడు ఆజ్ఞాపించున్నాడు. ఇస్కారియోతు యూదా నరకంలో ఒక మూలలో ఉండి ఏడుస్తున్నాడు. ఇప్పటికీ కూడా పశ్చాత్తాపడుతున్నాడు. అదే ఇస్కారియోతు యూదా ఉరివేసుకొని చనిపోకపోతే ఎటువంటి గొప్ప పరిచర్య చేసేవాడు అంటే, అపోస్తలుడైన పౌలు చేసిన పరిచర్య ఇస్కారియోతు యూదా చేసేవాడు. కానీ అయినా కూడా దేవుని యొక్క కృప చూడండి, నరకంలో ఉండి ఆయన ఏడుస్తున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. కానీ ఏ ఒక్క దూత కూడా అతన్ని ముట్టలేకపోతున్నాయి. దేవుడు ఆజ్ఞ వేసినాడు. బిడ్డ, నీ యొక్క స్థితి, నీవు గొప్పగా మొదటిలో నువ్వు గొప్ప ప్రార్థన పరుడివి, కానీ నీ పరిస్థితుల ప్రభావం బట్టి నువ్వు చాలా హీనమైన స్థితిలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. నీవు ఘోరమైన పరిస్థితులు నీకు ఎదురు రావచ్చు. ప్రార్థన జీవితం నీకు లేకపోవచ్చు. నువ్వు దేవుని దృష్టిలో ఆత్మీయ జీవితంలో మొత్తం పడిపోయిన పరిస్థితి నీకు వచ్చిందా? అలాంటి పరిస్థితి నీకు వచ్చినా దేవుడు నిన్ను మొదటిలో ఏ విధంగానైతే ప్రేమించినాడో అదే విధంగా నిన్ను ప్రేమిస్తున్నాడు. బిడ్డ, నీ ఆలోచన విధానం మారుతుందేమో, నువ్వు పాపమునికి బానిసైపోయి నీ ఆలోచన విధానం అంతా మారుతుంది. నువ్వు దేనికి పనికిరావనుకుంటున్నావు, నాకు ఎక్కడ పైన విలువ లేదనుకుంటున్నావు. కానీ దేవుడు నిన్ను ఏ రోజైతే పిలిచినాడో అదే రీతిగా నిన్ను చూస్తున్నాడు, అదే రీతిగా నిన్ను ప్రేమిస్తున్నాడు, అదే రీతిగా నేను ఇంకా కూడా ఆదరిస్తూనే ఉన్నాడు. కానీ నువ్వు ఎందుకు పనికిరావని నువ్వు అనుకుంటున్నావేమో, నేను దేనికి యూస్ కాను, ఎవరు నన్ను అందరు వెలివేస్తున్నారు, దేవుడు నన్ను వాడుకోవట్లేడేమో నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు నిన్ను మొదట్లో ఎంత ప్రేమించున్నాడో అంతే ప్రేమిస్తున్నాడు. అన్ని వదిలిపెట్టాయి. సరే, పాపానికి బానిసైపోయినావా, దాని గురించి ఆలోచించుకో. నువ్వు దేవుని వైపుకు చూడు, నువ్వు యేసయ్య వైపుకు చూడు. నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆయన ఉంచుతాడు బిడ్డ. ఎందుకంటే తల్లి గర్భంలో రూపింపబడకు మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు అన్న నగ్న సత్యము నీకు తెలుసు. కానీ నీ హృదయము చీకటి బంధకాలలోకి వెళ్ళిపోయింది, కఠినమైపోతుంది, దినదినము కఠినం చేసుకుంటున్నావు. నీకు శక్తి ఉన్నది అందులో నుంచి బయటికి రావడానికి. దేవుడు అంత కెపాసిటీ నీకు ఇచ్చినాడు. నువ్వు ఒక్కసారి దేవుని వైపుకు చూడు. నిన్ను ముట్టుకునే దమ్ములు అపవాదికి లేవిగా, అంతే. హల్లెలూయా. కానీ ఇస్కారియోతు యూదాను ఆ విధంగా చిరిగి ఆయన యొక్క జీవితాన్ని అంతా పతనం చేసుకున్నాడు. కానీ దేవుడు నీ జీవితాన్ని ఆ విధంగా పతనం చేసుకోవడం దేవునికి ఇష్టం లేదు. నీకు గొప్ప స్థితి నీకు దేవుడు ఇచ్చినాడు. ఇస్కారియోతు యూదాకి ఎంత స్థితిని ఇచ్చినాడో అంత గొప్ప స్థితి దేవునికి ఇచ్చినాడు. ఆ విషయంలో జ్ఞాపకం ఉంచుకో. పేతురుని చూడండి, పేతురు ఏం చేస్తాడు? ఆయన 3 సార్లు నువ్వు అబద్ధం ఆడతావు, నీకు తెలవదని అంటావు. అనగానే లేదు ప్రభు, నేను ఎందుకు అంటాను, నాకు తెలుసు అని అంటావు. కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి ఆ పేతురు
యొక్క పేతురు అబద్ధం ఆడతాడు. కానీ వెంటనే తలకాయ గోడకేసి కొట్టుకొని పశ్చాత్తాపడతాడు. పశ్చాత్తాపడిపోయి పేతురు ఇక డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు. చాలా ఏడుస్తున్నాడు ఇక పేతురు. ఎందుకంటే పేతురు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించుతున్నాడు, యేసయ్యని ఎక్కువగా ప్రేమించుతున్నాడు. నేను అబద్ధమాన్ని కాబట్టి నేను దేవుని దగ్గర సాక్ష్యాన్ని కోల్పోయినా, యేసయ్య నన్ను చూడడిగా, ఆ కృప పోయింది, దేవుని మొదటి ప్రేమను కోల్పోయినా, నా పరిస్థితి ఇక చాలా, నీ పాపం చేసినని కుమిలిపోతూ ఏడుస్తూ పశ్చాత్తాపడుతూనే ఉన్నాడు. అప్పటికి యేసు ప్రభువుని సిలువ వేసినాడు. శుక్రవారం అయిపోయింది, శనివారం అయిపోయింది. కానీ పేతురు ఏడుస్తూనే ఉన్నాడు. ఒకటి, పాపం చేశానని బాధపడుతూ ఉన్నాడు పేతురు. రెండవది, యేసయ్య లేడు, చనిపోయాడు, ఇక రాడేమో, నా దగ్గరికి రాడేమో అని పేతురు ఏడుస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ అద్భుతమైన ఒక విషయం జరిగింది. యేసు ప్రభు చనిపోయినప్పటికీ కూడా ఈ పేతురు పడుతున్న పశ్చాత్తాపం ఆలకిస్తూనే ఉన్నాడు. ఆయన హృదయము ఎంత దేవుని సన్నిధిలో కుమ్మరించి పశ్చాత్తాపడుతున్నాడో దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే ఆదివారం రోజు దేవుడు ఏమంటాడో చూద్దాం. ప్రత్యక్షమవుతాడు, తిరిగి మరలా వస్తాడు. కానీ పేతురు బాధపడుతూనే ఉన్నాడు. చూద్దాము. మార్కు సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనం. ఇక్కడ పేతురుని అంటూ ఉంటాడు, కనుక కోడి కూయక మునుపే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్పుదువని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకం తెచ్చుకొని లోపలికి వెళ్ళి సంతాపపడి ఏడ్చినాడు. హల్లెలూయా. ఆ తర్వాతకి మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనము. మీరు వెళ్ళి యేసు ప్రభువు మరణించి తిరిగి లేచిన తర్వాతకి మగ్దలేన మరియతో మాట్లాడతాడు. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలీలలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయన చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. హల్లెలూయా. ఈ యొక్క పేతురు ఎంత డిప్రెషన్లో, ఎంత ఆలోచనలో, ఎంత బాధతో ఉన్నాడంటే, ఒకటి, యేసయ్య లేడు అని ఏడుస్తున్నాడు. రెండవది, నేను చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ భయంకరంగా ఏడుస్తూనే ఉన్నాడు. అయితే ఆయన ప్రార్థన దేవుడు ఆలకించి ఒకటే ఒక మాట అంటాడు, శిష్యులతోనూ పేతురుతోనూ అనే దేవుడు పేతురు గురించి ఆ టైంలో అంత స్పెసిఫిక్గా మాట్లాడడానికి గల కారణం ఏమిటి అంటే, బిడ్డ, నీ ప్రార్థన నేను విన్నాను, నీ పశ్చాత్తాపం నేను అంగీకరించున్నాను, నీ కన్నీళ్ళు నేను చూసినాను, అందుకే నేను వచ్చి ఉన్నానని నా శిష్యుడికి చెప్పు, పేతురుకి చెప్పు, నేను వచ్చి ఉన్నానని, నేను లేచినాను నా శిష్యుడికి చెప్పు, బాధపడుతుందని చెప్పు, నా దగ్గరికి రమ్మని చెప్పు అనగానే మొదటిలో పేతురుని ఎంత ప్రేమించినాడో, పాపం చేసి తర్వాతకి పశ్చాత్తాపడి మనసు మార్చుకొని దేవుని దగ్గర నిలబడగానే దేవుడు అంతే ప్రేమించినాడు. బిడ్డ, నీ జీవితంలో కూడా నువ్వు గుర్తుపెట్టుకో, పాపం చేసినాను నువ్వు అనుకోవద్దు. నువ్వు పాపివి అని ఎప్పుడైనా గుర్తుపెట్టేది, నిన్ను గుర్తు చేసేది ఎవరంటే అపవాది. నువ్వు పాపము దేనికి పనికిరావు, ఎందుకు పనికిరావు, ఎవరు చూడరు అని ఎప్పుడు అస్తమానులు గుర్తు చేసేది అపవాదైన సాతాను. కానీ దేవుడు నిన్ను గుర్తు పెట్టుకుంటున్నాడు, దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఆయన దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాడు. ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని, ఆ మారు మనసు పొందుకొని ఎప్పుడు నా బిడ్డ నా దగ్గరికి వస్తుంది అని. నువ్వు పశ్చాత్తాపంలోనే ఉండిపోతున్నావు, అక్కడి నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు. కానీ
ఇప్పుడు నువ్వు బయటికి రాబోతున్నావు. ఆమేన్. ఆ బలహీనత నుంచి బయటికి రాబోతున్నావు. ఆమేన్. దేవుడు నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. రాబాలా సహదలషియా. హల్లెలూయా. అందుకే బిడ్డా, నీ జీవితము నాశనం అయిపోయింది. దేవుడికి నేను చోటు ఇయ్యట్లేదు. దేవుడు నన్ను చూడట్లేడు. దేవుడు నన్ను వాడుకోవట్లేదు. దేవుడు నాకు స్వస్థత ఇవ్వట్లేదు. నా బ్రతుకు ఇంతే, ఇక మారదు. నేను ఇక మార్పు చెందలేను. ఇక అదే బలహీనతలో ఉండిపోతాను అని నిన్ను నీవు ఎన్నిసార్లు డిస్కరేజ్మెంట్ గా నువ్వు ఫీల్ అవుతున్నావేమో. కానీ ఒక్క అడుగు ముందుకై దేవుని వైపుకు చూడు బిడ్డ. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్లుగా చేయగలుగుతాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు బాబేలు గోపురపు భాషను తారుమారు చేసినాడు. నీ జీవితంలో కూడా అపవాది ప్లాన్స్ అన్ని కూడా తారుమారు చేస్తాడు. అంతే. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో ఒక్క దిక్కు నుంచి వచ్చిన అపవాది యేసు నామములో 7 దిక్కుల పారిపోతుంది. అంతే. కానీ నువ్వెప్పుడు కూడా బాధపడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, మనస్సు బాగాలేదు అని నువ్వు అనొద్దు బిడ్డ. అలాంటి మాటలు నీకు వస్తున్నాయి అంటే నువ్వు ఏ బంధకాలలో ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఎప్పుడు చూసినా మొహం వేలాడేసుకొని, కొంతమంది ఎంత ప్రార్థన చేసినా కూడా నా మనసు బాలే, ఏదో ఆలోచన, ఏదో కోల్పోయానని వెలితి. నువ్వు అలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఒంటరి పరిస్థితి నువ్వు అనుభవిస్తున్నావేమో. దేవుడు నీతో నీ యందు దీర్ఘశాంతం వహించి ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు మనసు బాలే అన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. దేవుడు నీ పాపాన్ని తీసివేస్తున్నాడు, నీ మీద ఉన్న శాపాన్ని తీసివేస్తున్నాడు, నీకు మంచి హృదయాన్ని ఇచ్చినాడు, మంచి తలంపులను ఇచ్చినాడు. నేను 10 మందికి సహాయం చేసేటట్లుగా, 10 మంది గురించి ప్రార్థన చేసేటట్లుగా ప్రభువు నిన్ను నిలబెట్టినాడు బిడ్డ. అయినా కూడా నా మనసు బాలే అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అది అన్నప్పుడల్లా పరిశుద్ధాత్మ దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి నా బిడ్డ ఎప్పుడు నా మనసు బాలేదు అంటున్నారు? నా బిడ్డకు నేను లేనా? నా బిడ్డ అడుగు పెడితే 10 అడుగులు నేను నడుస్తాను. నా బిడ్డ ఏ మార్గం గుండా అయితే వెళ్తుందో, నా బిడ్డకి ఏమి కావద్దు అని నా దూతలను ఆజ్ఞాపించి నేను కాపాడుకుంటాను. ఎందుకు నా బిడ్డ ఊరికి అట్లా బాధపడుతుంది అని ఎవరికి చెప్పుకోవాలి అర్థం కావట్లే నీ గురించి. దేవుడు నిన్ను చూస్తున్నాడు బిడ్డ. దైవదూతలకు చెప్పుకుందాం అంటేనేమో దైవదూతలకు ఫీలింగ్స్లో నీ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. నీ గురించి నిన్ను గొప్పగా ఉంచాలని, ఉన్నతంగా నిలబెట్టాలని ఎప్పుడు ఆలోచిస్తున్నాడు. నీ పరిస్థితి ఎవరికి చెప్పుకుంటాడు? నీ కోసం ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి దేవుడు చెప్పుకోగలుగుతాడు. నీ గురించి పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు బిడ్డ, నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నా బిడ్డ ఎప్పుడు నా మనసు బాగాలేదంటుంది. ఆ బిడ్డతో నువ్వు మాట్లాడు, నువ్వు నిలబడు, నీలో నుంచి వాళ్ళతో నేను మాట్లాడతాను బిడ్డ. నీ స్థితిగతులు అన్నీ మారిపోతాయి బిడ్డ. నువ్వెప్పుడు కూడా నీవు నోట్లో నుంచి నీ నాలిక అభిషేకముతో నింపబడిన నాలిక, నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తివి. నీ నోటి మాట ఏ మాట అంటే అదే జరుగుతుంది. నా మనసు బాగాలేదనంటే అదే దురాత్మ నిన్ను దాడి చేస్తూ అసమాట్లు ప్రేరేపించి ఇంకా డిప్రెషన్లోకి తీసుకెళ్తుంది. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా, నాకు నా యేసయ్య ఉన్నాడు, యెహోవా ఈరే, ఆయన్నే చూసుకుంటాడు అని నువ్వు నమ్ము బిడ్డ. నీ జీవితం అంతా ఆనందంగా ఉండబోతుంది. నువ్వు దీవించబడబోతున్నావు. నువ్వు పశ్చాత్తాపంలో ఉన్నావేమో, 2వ మెట్టు ఎక్కు. పశ్చాత్తాపం నుంచి మారు మనసు అనే మెట్టు ఎక్కు.
పాపము గురించి నువ్వు పశ్చాత్తాపడి మరలా పాపం చేయడం దేవుడు ఇష్టపడట్లేడు. దాని నుండి నువ్వు బయటకు వచ్చి ఆ పాపము నుంచి మనసు మార్చుకో. నా ప్రియ బిడ్డ, మనసు మార్చుకో. నేను అదే ఒక్కటే కోరుకుంటున్నానని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు బిడ్డ. అందుకే నువ్వు ఏ ప్రదేశంలో ఉండి మాటలు వింటున్నావో కానీ దేవుడు నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాడు. నువ్వు ఇంకా కూడా ఆయన ప్రేమని తెలుసుకోలేకపోతున్నావు కాబట్టి ఎన్నోసార్లు అపార్థం చేసుకొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావు. నా స్థితి ఇంతే అనుకుంటున్నావు. కానీ అతని యొక్క అపోస్తలుడైన పౌలు అంటాడు, దేవుని యొక్క ప్రేమ లోతు ఎత్తు వెడల్పు తెలుసుకోవడానికి నువ్వు ప్రయాసపడు. అదొక్కటి నువ్వు చెయ్యి. ఆయన నిన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడు అప్పుడు నీకు అర్థమవుతుంది. నువ్వే పెద్ద తెలివి కల్లో అనుకోవద్దు. నిన్ను పుట్టించిన దేవుడు నీకు ఎంత గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడో అది నీకు అర్థం కావట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ స్థితిగతులన్నీ దేవుడు మార్చేస్తాడు. నువ్వు నమ్మ అంతే. దేవుని యొక్క ప్రేమ వెడల్పు లోతు ఎత్తు తెలుసుకోవడానికి ప్రయాసపడు. నీ పని అంతే. నువ్వు తెలుసుకోలే దేవుని ప్రేమని. అందుకే నాకే ఇన్ని కష్టాలను నువ్వు అనుకుంటున్నావు. నీకన్నా నీ కుటుంబంలో నువ్వు కనపడుతున్న వాళ్ళందరికన్నా యేసయ్య ఎంతో కష్టపడ్డాడు నీ కోసం. మా ఆత్మీయ తల్లి నన్ను అనేది, మొదటిలో నేను ఆత్మీయ తల్లి దగ్గర పరిచయం చేసేటప్పుడు ఆత్మీయ తల్లి నన్ను ఎప్పుడు తిట్టేది. నన్ను ఏమనేదంటే, యేసయ్య అనవసరంగా చచ్చిపోయినరా నీ కోసం అనేది. నువ్వు దేనికి పనికిరావు, యేసయ్య నీ కోసం అనవసరంగా చచ్చిపోయాడు, బాధ పెడుతున్నావు, యేసయ్యని బాధ పెడుతున్నావు అనేది. నువ్వు కూడా యేసయ్యని బాధ పెడుతున్నావు, ఆ పరిశుద్ధాత్మ దేవుని బాధ పెడుతున్నావు. ఊకే నీలో నువ్వే కుమిలిపోయి, నీలో నువ్వే కృంగిపోయి, ఎప్పుడు కూడా వేదనను అనుభవిస్తూ బాధను అనుభవిస్తూ యేసయ్యని నువ్వు బాధ పెడుతున్నావు. యేసయ్య నేను ఎంచుకునేది ఎందుకు బిడ్డ? సంతోషంగా నేను చూడడానికి. నీ పరిస్థితులు ఏవో, రేపు దినం ఏం జరుగుతుంది అని ఆలోచించి యేసయ్యని నువ్వు బాధ పెడుతున్నావు. రేపటి గురించి చింతించకు. మరలా చెప్తున్నాడు దేవుడు, రేపటి గురించి చింతించకు. ఏ రోజు కీడు ఆ రోజు చాలు. నీ చింత యావత్తు ఆయన మీద వెయ్యి. అది ఏదైనా సరే. తద్వారా నువ్వు దేవుని వైపు చూస్తే నిన్ను ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు బిడ్డ. ప్లీజ్ దయచేసి నాతో ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. నేను మీకోసం ఒక చిన్న ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ తండ్రి ప్రభువా, వారు ఏ స్థితిగతులలో, ఏ వ్యతిరేకతల గుండా, ఏ శ్రమల గుండా, ఏ బాధలతో ముందుకు వెళ్తున్నారు ప్రభువా, నీ వాక్కులు ప్రభువా, నీ ప్రత్యక్షత వారు పొందుకోవాలి. వారితో మీరు మాట్లాడండి, వారిని దర్శించండి. ఈ వాక్యం వారి హృదయంలో నిలిచిపోవాలి. వారి హృదయ తలంపులు, వారి హృదయ గద్దింపు, వారి ఆలోచన విధానం, వారి ప్రేరేపణ అంతా దైవ చిత్తానుసారమైన ఆలోచన విధానంలో, ప్రేరేపణలో, నడిపింపులు, తలంపులలో వారు ఉండను గాక. అవును, నీ వాక్యం సెలవిస్తూ దైవ చిత్తానుసారమైన పశ్చాత్తాపము రక్షణార్థమైన మారు మనస్సులోనికి నడిపిస్తుందని. ఇదిగో అట్టి మారు మనస్సులోని బిడ్డలు నడిపించండి. వారికి దేవుడుగా ఉండి మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమించి అట్టి మహిమ కలిగిన అనుభూతులకి నడిపించండి. ఇదిగో నాయన, మీ ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు తెలుసుకొనుటకు వారికి జ్ఞానమును మించిన క్రీస్తు ప్రేమ గొప్పది అని తెలుసుకునే అట్టి శక్తి, ఆత్మ నడిపింపును, అట్టి జ్ఞానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇటు వాక్యం వారి హృదయంలో నిలిచిపోయేలా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సమాధానము మీకు, మీ కుటుంబాలకు దేవుని యొక్క రాకడ పర్యంతరం వరకు మీకు తోడై ఉండి నడిపించుగాక. దయచేసి అందరూ వినండి. ఈ యొక్క లైవ్ కార్యక్రమం అనేకులకు షేర్ చేయండి. ఎంతోమంది వేదనతోని, కష్టాలతో ఉంటారు. ఒక్క మాటతోనైనా వారి హృదయం మారచ్చు. కామెంట్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. తద్వారా దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబం
మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.